హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి షార్జా షేక్. ఇది కేరళ స్పెషల్ అండి. ఈ సమ్మర్లో మనకి ఈ షేక్ అనేది చాలా టేస్టీగా అండ్ ఎక్కువ మనం డ్రింక్స్కి ఎక్కువ ప్రిపేర్ ఇస్తుంటాం కాబట్టి ఇది స్పెషల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక పావు కప్పు వరకు పల్లీలని తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోండి. అలా అయితే పల్లీలు అనేటివి బాగా వేగుతాయి. ఇప్పుడు పైన పొట్టు తీసేసి వాటిని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 బనానా వేసుకోండి. మీకు కావాలనుకుంటే క్వాంటిటీని పెంచుకోండి, తక్కువ కావాలనుకుంటే ఒకటైనా వేసుకొని చేసుకోండి, క్వాంటిటీని తగ్గించి చేసుకోండి. ఇప్పుడు ఒక సగం కప్పు వరకు చక్కెర వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు బూస్ట్, మూత పెట్టేసి సన్నగా మిక్స్ పట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి పాలని యాడ్ చేసుకోండి. 2 కప్పుల వరకు పాలను వేసేసి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు, చాలా స్మూత్గా అయ్యేటట్టు మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా సన్నగా మిక్సీ పట్టేసుకోవాలి. పైన అనేది ఇలా నూరగా రావాలి. ఈ షార్జా షేక్ అనేది స్ట్రీట్ స్టైల్లో పీనట్స్ వేసి చేస్తారు. ఒకవేళ మీకు కావాలనుకుంటే పీనట్స్ బదులు కాజుని వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఇలా చాక్లెట్తో డెకరేట్ చేసుకోండి. ఇలా డెకరేట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న షేక్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోండి. సమ్మర్ స్పెషల్గా ఎంతో టేస్టీగా ఉండి అంతే అండి, షార్జా షేక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇవి 2 గ్లాసెస్ వరకు వచ్చాయి. నేను ఇందాక చెప్పినట్టు మీకు కావాలంటే క్వాంటిటీని డబల్ చేసుకోండి, సింగిల్గా కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి. చూసారు కదా, పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడు దీనిపైన మీరు డెకరేట్ కోసం కాజు అయినా వేసుకోండి. మనం ఇందాక వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, కొద్దిగా మిగిలించి వాటిని కూడా వేసుకోవచ్చు. ఇలా చాక్లెట్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. పైన మీ ఇష్టం అండి, చాక్లెట్తో డెకరేట్ చేసుకున్నా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, కానీ మిల్క్ షేక్ అనేది మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మనకు డ్రింక్స్ అనేటివి ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలని అనుకుంటాం కదా, ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. కేరళ స్పెషల్ షార్జా షేక్ రెడీ అయిపోయింది. చూస్తారు కదా ఎంత సింపుల్గా ఉందో అండ్ టేస్టీ అండ్ హెల్తీ కూడా అండి. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.